డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం. ఇకపై 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో మనం చూసుకున్నట్లయితే డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు సవరించి మనకి ఏప్రిల్ నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అందుబాటులోకి అయితే తెచ్చింది. యూపీఐ సహా నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్లకు సంబంధించి ఈ నిబంధన అయితే వర్తిస్తుంది. అంటే ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే రెండు వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల ఎవరైనా మీ సిప్ అంటే మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలియకుండా అనధికారికంగా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం అయితే కాదన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం 2026 ఏప్రిల్ నుంచి చేసే అన్ని లావాదేవీలు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కు లోబడి జరగాలి. యూపీఐ లావాదేవీ పూర్తి చేయాలంటే కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. ఆ లావాదేవీ పూర్తి కావాలంటే అదనంగా మరో వెరిఫికేషన్ యాడ్ అయితే చేయాలి. అది ఓటీపీ, ఫింగర్ ప్రింటు లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ ఏదో ఒకటి అయితే అయి ఉండాలన్నమాట. అదనపు వెరిఫికేషన్ స్టెప్ ఉండటం వల్ల లావాదేవీ పూర్తి కావడానికి కొన్ని సెకండ్ల సమయం ఎక్కువ పట్టొచ్చు. దీంతోపాటు భద్రత దృష్ట్యా బ్యాంకింగ్ యాప్స్లో స్క్రీన్ షాట్లు తీయటం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడంపై కూడా పూర్తి నిషేధం అయితే విధించారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఏ చెల్లింపులు చేయాలన్నా జస్ట్ మనం పిన్ ఎంటర్ చేసినది మాత్రం అవ్వదన్నమాట. ఓటీపీ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, ఫేషియల్ అథెంటికేషన్ కానీ మూడట్లు ఏదో ఒకటి అయితే ఉపయోగిస్తేనే తర్వాత అయితే అవుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.